ఏపీ శాసన మండలిలో అధికార పక్షం ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. అధ్యక్ష, రెండవ దశలో 30.67 కిలోమీటర్స్ అని అన్నారు. ఇక్కడ గౌరవ మంత్రివర్యుల్ని అడిగే విషయం ఏంటంటే, మీ ద్వారా రెండో ఫేజ్లో అయినా ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి కొన్ని కంజెషన్ ఏరియాస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ ట్రాఫిక్ డీకంజెషన్ దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఈ నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ అనే రోడ్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. దీనిలో గౌరవ మంత్రి గారు నేను అడుగుతుంది ఏంటంటే, లంకిలపాలెం ఏరియా కూడా గాజువాక్ ఏరియా చాలా జనసమ్మర్దం ఉన్న ఏరియా, ట్రాఫిక్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది సెకండ్ ఫేజ్లో లంకిలపాలెం నుంచి గాజువాక ఏరియా స్టీల్ ప్లాంట్ ఏరియా వరకు కవర్ చేస్తున్నారా లేదా అనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 13వ షెడ్యూల్లో ఐటమ్ 12 ప్రకారం ఫీజిబిలిటీని స్టడీ చేసి ఈ యొక్క విశాఖపట్నంకి విజయవాడకి ఈ మెట్రో రైల్ని ఇవ్వమని పెట్టడం జరిగింది. దాని ప్రకారం 2014లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా డిపిఆర్ చేయించాం అధ్యక్ష. తర్వాత 2017లో మీడియం మెట్రో రైల్ 42.5 కిలోమీటర్ల లెంత్తో 3 కారిడార్స్తో అది చేయటం జరిగింది అధ్యక్ష. అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది. దాని ప్రకారం యాక్చువల్గా పీపీపీ మోడల్లో ఇవ్వమని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత 2019 డిసెంబర్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకుముందు పిలిచిన పీపీపీ మోడల్ టెండర్ని క్యాన్సిల్ చేసి తర్వాత 2020 ఫిబ్రవరి 7వ తేదీ 79.9 కిలోమీటర్లు ఉండేటట్టుగా కొత్త డిపిఆర్ తయారు చేయమని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. దాని యుఎంటీసీ గుర్గామ్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2021 ఏప్రిల్లో 76.9 కిలోమీటర్లు ఎంత ఉండేటట్టుగా డిపిఆర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని కాస్ట్ 14,309 కోట్లు. అయితే డిసెంబర్ 2023న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ డిపిఆర్ని అప్రూవ్ చేయటం, 2024న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించారు అధ్యక్ష. అయితే 3/6/2020న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత ప్రభుత్వం పంపించిన డిపిఆర్ని క్లారిఫికేషన్స్ కొన్ని అడిగింది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా డిపిఆర్ జరిగితే మొన్న 11/8/2024న ఈ యొక్క డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి దాన్ని యాక్చువల్గా 100% కలకత్తా మెట్రో రైలు చేసినట్టుగా ఫండ్స్ ఏమని యాక్చువల్గా అడగటం జరిగింది. అయితే ఇందులో ఫేజ్ 1 ఫేజ్ 2 అనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో 46.2 కిలోమీటర్లు కారిడార్ 1, కారిడార్ 2, కారిడార్ 3 యాక్చువల్గా ఇవి చేసేటట్టుగా. అయితే ఈ లోపల యాక్చువల్గా అక్కడున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అధ్యక్ష. ఈ యొక్క కారిడార్లో హనుమంత వాక్, తర్వాత వాక, మద్దెలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కాయపాలెం ఈ యొక్క ప్లేసులో మొత్తం 8 ప్లేసుల్లో 14 కిలోమీటర్ల డిఫరెంట్ జంక్షన్స్ ఉన్నాయి. ఆ జంక్షన్స్ అన్నిటి కలిపి డబుల్ డెక్కర్ లాగా ఫ్లైఓవర్, అంటే 8 మీటర్ల ఫ్లైఓవర్, దానిపైన మెట్రో ఉండేటట్టుగా చేయమని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంట్ ఆ 2 జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్స్తో ఆ విధంగా చేసేదానికి యాక్చువల్గా డిపిఆర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సుమారుగా ఒక 3,000 కోట్లు అవుతుంది. అయితే సభ్యులు ఏదైతే అడిగారో దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13652 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్.